అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్ కి స్వాగతం. ఈ రోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ ని, ఈ రెండు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈ రోజు సినిమా విషయాలు ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచందర్రావు తన మనవరాలి కోరిక మేరకు మెగాస్టార్ చిరంజీవి, స్టార్ హీరోయిన్ నయనతారను మర్యాదపూర్వకంగా కలిశారు. ఆస్ట్రేలియాలో నివసిస్తున్న ఐరా ఆశిష్ ఇటీవల భారత్కొచ్చారు. ఆమె చిరంజీవిని కలవాలన్న ఆకాంక్షను వ్యక్తం చేయగా రామచందర్రావు కుటుంబ సభ్యులతో కలిసి చిరంజీవిని షూటింగ్ స్పాట్లో కలిశారు. ఈ కలయికకి సంబంధించిన ఫొటోస్ ని రామచందర్రావు ఎక్స్ వేదికగా పంచుకున్నారు. సమావేశంలో సినిమాలకు సంబంధించిన విశేషాలతో పాటు సమకాలీన రాజకీయాలు, ప్రజా సమస్యలపై విస్తృతంగా చర్చలు జరిగాయని ఆయన పేర్కొన్నారు. ఎంత బిజీగా ఉన్నప్పటికీ చిరంజీవి తమకు ఎంతో ఆప్యాయతతో సమయం కేటాయించారని రామచంద్రరావు తెలిపారు. ఈ కలయిక తమ కుటుంబానికి మరుపురాన్ని ఆనందాన్నిచ్చిందని స్పష్టం చేశారు. ఇక చిరు సినిమా విషయానికొస్తే ప్రస్తుతం మన శంకర వరప్రసాద్ గారు అనే చిత్రంతో బిజీగా ఉన్నారు. అనిల్ రావిపూడి డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ పండుగకు వస్తున్నారు అనే ట్యాగ్ లైన్తో వస్తుంది. ఈ మూవీలో లేడీ సూపర్ స్టార్ నయనతార ఫీమేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. గణేష్, క్యాథరిన్ ట్రస్సా, హర్షవర్ధన్, రేవంత్ భీమల కీలక పాత్రలో నటిస్తున్నారు. మేకర్స్ ఇప్పటికే రిలీజ్ చేసిన గ్లిమ్స్ నెట్టింట హల్చల్ చేస్తుంది. మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడిగా సినీ రంగ ప్రవేశం చేసిన సాయి దుర్గతేజ్ ముందుగా వైవిఎస్ చౌదరి డైరెక్షన్లో రే అనే సినిమా చేశారు. నిజానికి ఈ సినిమా షూటింగ్ 2013లో పూర్తయినా 2017 వరకు విడుదల కాలేదు. ఆయన మొదటి సినిమా పిల్లా నువ్వు లేని జీవితం సినిమా విడుదలైంది. అలా ఆ మొదటి సినిమాతోనే మంచి పేరు తెచ్చుకున్న సాయి తేజ్ తర్వాత సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, సుప్రీం వంటి సినిమాలతో మంచి హీరోగా నిలబడ్డారు. తర్వాత తిక్క, విన్నర్, నక్షత్రం, జవాన్, ఇంటెలిజెంట్, తేజ్, ఐ లవ్ యూ ఇలా వరుస డిజాస్టర్ ఫలితాలు అందుకున్న చిత్రలహరి సినిమాతో మళ్లీ హిట్ అందుకున్నారు. తర్వాత ప్రతిరోజు పండగ సినిమాతో పర్వాలేదనిపించుకున్న సోలో బతికే సో బెటర్, రిపబ్లిక్ సినిమాలతో ఇబ్బంది పడ్డారు. అయితే రిపబ్లిక్ సినిమా విడుదలకు కొద్ది రోజుల ముందే రోడ్డు ప్రమాదానికి గురైన తేజ్ ఒక రకంగా చాలా కాలం పాటు చావంచుల దాకా వెళ్లి వచ్చాడని చెప్పాలి. కోలుకొని రీఎంట్రీ ఇచ్చి విరూపాక్ష సినిమాతో సాలిడ్ హిట్ అందుకున్నాడు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్తో కలిసి బ్రో సినిమా చేశారు. ఆ తర్వాత ఫ్రెండ్ కోసం సత్య అనే షార్ట్ ఫిల్మ్ చేశారు. చాలా గ్యాప్ తర్వాత సంబరాల ఏటికట్టు అనే పవర్ఫుల్ మూవీతో పాన్ ఇండియా హీరోగా ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు సిద్ధమవుతున్నారు. గత ఏడాది సాయి తేజ్ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన ఇంట్రో వీడియోని రిలీజ్ చేశారు. ఈ వీడియోలో సాయి దుర్గతేజ్ 6 ప్యాక్ బాడీతో పవర్ఫుల్ లుక్లో కనిపించారు. ఇక విజువల్స్లోని పల్లెటూరు మంటల్లోంచి హీరో ఎంట్రీ, యాసిడిటీ 8 సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి. ఇక సాయి దుర్గతేజ్ పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియాలో సందడి మొదలైంది. సాయి దుర్గతేజ్ జన్మదినం అక్టోబర్ 15 కాగా అభిమానులు ఒకరోజు ముందుగానే వేడుకలను ప్రారంభించారు. ఇందులో భాగంగా ఆయన అభిమానులు ప్రత్యేకమైన కామన్ డిస్ప్లే పిక్చర్ విడుదల చేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ సీడీపీ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంది. ఇక నటనతో పాటు తన సేవా కార్యక్రమాలతో, ఎనర్జిటిక్ వ్యక్తిత్వంతో సాయి దుర్గతేజ్ అభిమానుల మనసుల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారని పలువురు నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. సంబరాల ఏటిగడి సినిమాతో సాయి దుర్గతేజ్ పాన్ ఇండియా రేంజ్లో బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవాలని కోరుకుంటూ సంతోషం టీం బర్త్డే విషెస్ తెలియజేస్తుంది. గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో రాబోయే తాజా మూవీ టాక్సిక్, ఓ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్ అనే ట్యాగ్ లైన్తో వస్తున్న ఈ సినిమా నుండే ఇప్పుడు ఒక వీడియో లీక్ అయిందంటూ ట్విట్టర్లో వార్తలుస్తున్నాయి. ఆ వీడియోలో యష్ బాల్కనీలో నించుని షర్ట్లెస్ లుక్లో స్మోకింగ్ చేస్తున్న ఈ వీడియో వైరల్గా మారడంతో చాలా మంది ఇది టాక్సిక్ సినిమాలోని సన్నివేశమే అని, టాక్సిక్ మూవీ నుండి వీడియో లీక్ అయింది అంటూ ట్విట్టర్లో కామెంట్స్ పెడుతున్నారు. ఈ వీడియోలో యష్ ఒంటి మీద చొక్కా కూడా వేసుకోకుండానే తన 6 ప్యాక్ బాడీని చూపిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు ఈ సినిమా నుండి చిన్న ఫోటో కూడా లీక్ కాకుండా ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారు. అయితే ఇలాంటి సమయంలో ఈ వీడియో లీక్ అయిందంటూ వస్తున్న వార్తలు దర్శకురాలికి ఒక షాక్ అని చెప్పుకోవచ్చు. అయితే ఈ సీన్ అఫీషియల్ కాదు, లీక్డ్ సీన్ కావడంతో ఇది కాస్త ట్విట్టర్ మొత్తం మార్మోగిపోతుంది. దీంతో చిత్ర యూనిట్ కి కొత్త భయం పట్టుకుంది. ఎందుకంటే ఓ సినిమా చేస్తే ఆ సినిమాకి సంబంధించిన చిన్న సీన్ కూడా లీక్ కాకుండా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. కానీ ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఏదో ఒక సందర్భంలో ఫొటోస్ కానీ వీడియోస్ కానీ లీక్ అవుతూ ఉంటాయి. అలా తాజాగా టాక్సిక్ మూవీ నుండి యష్ స్మోకింగ్ వీడియో లీక్ అయి ట్విట్టర్లో వైరల్ అవుతుంది. దీంతో చిత్ర యూనిట్ అలర్ట్ అయి ఇలాంటివి మళ్లీ పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని చూస్తున్నారు. మలయాళ సినిమా ఇండస్ట్రీలో థ్రిల్లర్ జాన్రాకు పెట్టింది పేరు జీతూ జోసెఫ్. దృశ్యం సిరీస్తో పాన్ ఇండియా లెవెల్లో గుర్తింపు సాధించిన ఈ దర్శకుడు ప్రస్తుతం దృశ్యం 3 షూటింగ్లో బిజీగా ఉన్నారు. అయితే అతని దర్శకత్వంలో ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చిన చిత్రం మిరాజ్. ఆసిఫ్ అలీ, అపర్ణ బాలమురళి లీడ్ రోల్స్లో నటించిన ఈ చిత్రం ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చి మంచి విజయాన్ని అందుకుంది. అయితే తాజాగా ఈ చిత్రం ఓటీటీని లాక్ చేసుకుంది.
ప్రముఖ ఓటీటీ వేదిక సోనీ లివ్లో ఈ చిత్రం అక్టోబర్ 20 నుండి మలయాళంతో పాటు తమిళ్, కన్నడ, హిందీ, తెలుగు భాషల్లో స్ట్రీమింగ్ కాబోతున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. బాలీవుడ్లో హారర్ కామెడీ స్త్రీ యూనివర్స్ నుంచి మరో బ్లాక్ బస్టర్ సిద్ధమవుతుంది. మ్యాడాక్ ఫిల్మ్స్ బ్యానర్ పై ఆయుష్మాన్ ఖురానా, రష్మిక మందన ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం థామా. ఈ చిత్రం దీపావళి కానుకగా అక్టోబర్ 21న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా ప్రమోషన్స్ లో భాగంగా సినిమా నుంచి పాయిజన్ బేబీ అంటూ సాగే స్పెషల్ వీడియోను విడుదల చేశారు. ఈ సాంగ్ లో రష్మిక మందన, మలైకా అరోరా తమ డాన్స్ తో అభిమానులకు పిచ్చెక్కిస్తున్నారు. ఆదిత్య సర్పోత్తార్ దర్శకత్వంలో రూపొందిన ఈ హారర్ కామెడీ మ్యాడాక్ యూనివర్స్ లోని 5వ చిత్రం. గ్రామీ అవార్డు విన్నర్, ప్రపంచవ్యాప్తంగా లక్షలాది అభిమానులను కలిగిన బ్రిటిష్ పాప్ సింగర్ ఎడ్వర్డ్ క్రిస్టోఫర్ షీరాన్ భారతీయ సంగీత ప్రపంచంపై మక్కువ చూపుతున్నట్టు తెలుస్తోంది. ఇటీవల భారతదేశంలో భారీ కాన్సర్ట్ టూర్ను పూర్తి చేసిన ఆయన ఈ టూర్ సందర్భంగా భారత సంస్కృతి, స్థానిక సంగీత శైలులపై లోతైన ఆసక్తి చూపారు. ఈ క్రమంలోనే తన తొలి ఇండియన్ కొలాబరేషన్ గా సఫైర్ అనే ఆల్బమ్ను విడుదల చేసి బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ తో పాటు ప్రముఖ ఇండియన్ సింగర్ అర్జిత్ సింగ్ ను ఫీచర్ చేశారు. ఈ ఆల్బమ్ భారత్లోనే చిత్రీకరించబడి వెస్టర్న్ పాప్ ను పంజాబీ ఫోక్ ఎలిమెంట్స్ తో మిక్స్ చేసి ప్రేక్షకులను అలరించింది. అయితే ఇప్పుడు ఎడ్ షీరాన్ మరోసారి ఇండియన్ సినిమా రంగంలోకి ప్రవేశిస్తూ ప్రముఖ తమిళ సంగీత దర్శకుడు సంతోష్ నారాయణన్తో కలిసి పనిచేయబోతున్నట్టు తెలుస్తుంది. సంతోష్ నారాయణన్ ప్రస్తుతం ఒక తమిళ్ ఆల్బమ్ కోసం పనిచేస్తుండగా ఈ సినిమాలో ఒక పాటను ఎడ్ షీరాన్ అలాగే తన కూతురు ఢీతో పాడించబోతున్నట్టు తెలుస్తుంది. ఈ పాటలో ర్యాపర్ హనుమాన్ కైండ్ కూడా భాగం కాబోతున్నట్టు సమాచారం. సంతోష్ నారాయణన్ కంపోజ్ చేస్తున్న ఈ ట్రాక్ తమిళ సినిమా ట్రెడిషనల్ ఎలిమెంట్స్ ను వెస్టర్న్ పాప్ తో ఫ్యూజ్ చేసి గ్లోబల్ ఆడియన్స్ ను టార్గెట్ చేస్తుందని టాక్ నడుస్తుంది. టాలీవుడ్ యంగ్ హీరో మౌలీ బంపర్ ఆఫర్ కొట్టినట్టుగా తెలుస్తోంది. లాక్డౌన్ లో తన వీడియోస్ తో యూట్యూబ్ లో అలరించిన మౌలీ గతేడాది #90s వెబ్ సిరీస్ తో యూత్ ఐకాన్ గా మారిన అతడు తన కామెడీ టైమింగ్, డైలాగ్ డెలివరీతో మంచి గుర్తింపు పొందారు. అనంతరం హీరోగా తొలి సినిమా లిటిల్ హార్ట్స్ తో బాక్సాఫీస్ ను షేక్ చేసి భారీ క్రేజ్ సంపాదించారు. ఈ చిత్రం చిన్న బడ్జెట్ తో తెరకెక్కిన 40 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్ సాధించి సూపర్ హిట్ అయింది. ఓటీటీలోనూ మంచి రెస్పాన్స్ లభిస్తోంది. ఈ సక్సెస్ తో మౌలీ మార్కెట్ ఒక్కసారిగా పెరిగిపోయింది. పెద్ద నిర్మాణ సంస్థలు, కొత్త దర్శకులు ఆయనతో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. తాజాగా ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నుంచి మౌలీకి బిగ్ ఆఫర్ వచ్చిందని సమాచారం. రెండో సినిమాకే ఏకంగా ₹1 కోటి రెమ్యునరేషన్ ఆఫర్ చేస్తూ అడ్వాన్స్ కూడా ఇచ్చేశారని తెలుస్తోంది. అయితే దీనిపై మౌలీ స్పందించాల్సి ఉంది. తమిళ స్టార్ నటుడు చియాన్ విక్రమ్ తనయుడు ధ్రువ్ విక్రమ్ సంచలన దర్శకుడు మారీ సెల్వరాజ్ కాంబినేషన్ లో తెరకెక్కిన తాజా చిత్రం బైసన్. ఈ సినిమా దీపావళి కానుకగా అక్టోబర్ 17న తమిళంలో విడుదల కాబోతుండగా తెలుగులో అక్టోబర్ 17న రాబోతుంది. ఈ సందర్భంగా మూవీ నుంచి ట్రైలర్ ను విడుదల చేశారు మేకర్స్. ఈ మూవీ ట్రైలర్ చూస్తుంటే ఈ చిత్రం కబడ్డీ ఆట నేపథ్యంలో రాబోతుంది. 1980ల నాటి గ్రామీణ తమిళనాడు వాతావరణంలో కబడ్డీ ఆటగాడి జీవిత పోరాటం, అణగారిన వర్గాల కష్టాలు, అలాగే సామాజిక వివక్షపై వారి తిరుగుబాటు వంటి అంశాలను దర్శకుడు మారీ సెల్వరాజ్ తనదైన శైలిలో చూపించబోతున్నట్లు ట్రైలర్ స్పష్టం చేసింది. ధ్రువ్ విక్రమ్ కబడ్డీ ఆటగాడిగా కనిపించబోతుండగా అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తోంది. పశుపతి, రజిషా విజయన్, అమీర్, లాల్ తదితరులు కీలక పాత్రలో నటిస్తున్నారు. బాబు బంగారం సినిమాలో ఓ ప్రత్యేక గీతంతో ఆటాడుకుందాం రా చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన పంజాబీ నటి సోనం బాజ్వా తన కెరియర్ తొలినాళ్లలో ఎదుర్కొన్న ఓ ఆసక్తికరమైన సంఘటనను పంచుకున్నారు. ముఖ్యంగా సినిమాల్లో ముద్దు సన్నివేశాల్లో నటించడంపై తాను పడిన సంఘర్షణ, ఆ విషయంలో తన తల్లిదండ్రులు స్పందించిన తీరు గురించి ఆమె తాజాగా మాట్లాడారు. కెరీర్ ఆరంభంలో ముద్దు సన్నివేశాలు ఉన్నాయనే కారణంతో చాలా హిందీ సినిమా ఆఫర్స్ వదులుకున్నాను. ఒకవేళ అలాంటి సీన్లలో నటిస్తే పంజాబీ ప్రేక్షకులు నన్ను ఎలా చూస్తారో, ఫ్యామిలీ ఆడియన్స్ ఏమనుకుంటారో అని నాలో నేనే మదనపడేదాన్ని. ఇది కేవలం నటన అని మా కుటుంబ సభ్యులు అర్థం చేసుకుంటారా లేదా అనే భయం కూడా ఉండేది అని సోనం బాజ్వా తెలిపారు. ఈ సందేహాలన్నిటినీ ఒకరోజు తన తల్లిదండ్రుల ముందు పెట్టారని, వారి నుంచి వచ్చిన సమాధానం తనను ఆశ్చర్యానికి గురిచేసిందని ఆమె వివరించారు. సినిమా కోసమే కదా అలా చేసేది, దానివల్ల సమస్య ఏముంది అని వాళ్లు చాలా తేలిగ్గా అన్నారు. వారి మాటలు విని నేను షాక్ అయ్యాను. ఇన్ని రోజులు ఈ విషయం గురించి వాళ్లతో ఎందుకు మాట్లాడలేదా అని అనిపించింది. నా భయాలన్నీ ఒక్కసారిగా పోయాయి అని సోనం బాజ్వా పేర్కొన్నారు. ప్రస్తుతం సోనం బాజ్వా, హర్షవర్ధన్ రాణే జంటగా నటించిన ఏక్ దివానేకి దివానియత్ అనే హిందీ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ రొమాంటిక్ డ్రామా ఈ నెల 21న ప్రేక్షకుల ముందుకి రానుంది.
2016 తర్వాత తెలుగు సినిమాల్లో కనిపించని సోనం ప్రస్తుతం పంజాబీ, హిందీ చిత్ర పరిశ్రమల్లో వరుస అవకాశాలతో బిజీగా ఉన్నారు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఇలియానా డిక్రూజ్ ప్రస్తుతం సినిమాల కంటే తన వ్యక్తిగత జీవితంతోనే వార్తల్లో నిలుస్తున్నారు. కొద్ది రోజుల క్రితం ఆమె తన భర్త మైకేల్ డోలన్తో కలిసి రెండో బిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. తొలి సంతానం కోవా ఫీనిక్స్ డోలన్ తర్వాత ఇటీవల కీను రాఫే డోలన్కు జన్మనిచ్చారు. ప్రస్తుతం ఆమె విదేశాల్లో నివసిస్తూ భర్త మైకేల్ డోలన్తో కలిసి పిల్లల పెంపకంపై దృష్టి సారిస్తున్నారు. అయితే ముంబైని చాలా మిస్ అవుతున్నారని, అక్కడి స్నేహితులు ఇచ్చిన మద్దతు, మానసిక బలం ఇప్పటికీ గుర్తొస్తుందని ఆమె తెలిపింది. వృత్తిపరంగా ఇలియానా చివరిసారి 2024లో విడుదలైన హిందీ సినిమా దో ఔర్ దో ప్యార్లో కనిపించారు. ఈ చిత్రంలో విద్యా బాలన్, ప్రతీక్ గాంధీ, సెంథిల్ రామ్మూర్తి ముఖ్య పాత్రల్లో నటించారు. ఆ తర్వాత ఇలియానా కొత్త ప్రాజెక్ట్స్ ను ఇంకా సైన్ చేయలేదు. ప్రస్తుతం నా ప్రాధాన్యత పిల్లల పెంపకమే. వాళ్లు కొంచెం పెద్దవాళ్లైన తర్వాతే కెరియర్పై మళ్లీ దృష్టి పెడతాను అని ఇలియానా ఓ సందర్భంలో అన్నారు. 2023లో మైకేల్ డోలన్ను వివాహం చేసుకున్న ఆమె ఇప్పుడు 2 పిల్లల తల్లిగా సంతోషంగా ఫ్యామిలీ లైఫ్ ను ఆస్వాదిస్తున్నారు. తన కుటుంబంతో గడిపే ప్రతి క్షణం ప్రత్యేకం. మాతృత్వంలో దొరికే ఆనందం మరే ఇతర అనుభవంతో పోల్చలేనిది అని ఇలియానా స్పష్టం చేశారు. అయితే సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే ఇలియానా తాజాగా షాకింగ్ పోస్ట్ పెట్టింది. ఇందులో బేబీ బంప్తో కనిపిస్తూ ఊయల సర్దుతూ తన సంతోషాన్ని అభిమానులతో పంచుకుంది. అలాగే నా కొత్త ప్రాణ స్నేహితుడు రాబోతున్నాడని రాసుకొచ్చింది. దీంతో ఆమె మళ్లీ ప్రెగ్నెంట్ అని, త్వరలో మరో బేబీకి జన్మనివ్వబోతుందంటూ కాంగ్రెస్ చెప్తున్నారు. ఇటీవల ఇంటర్వ్యూలో ఇలియానా తన రెండో గర్భధారణ అనుభవాలను పంచుకున్నారు. మొదటి బిడ్డ పుట్టినప్పుడు ప్రతి మార్పుని అంగీకరించడానికి ప్రయత్నించారు. కానీ అకస్మాత్తుగా జీవితమంతా మారిపోయినట్టు అనిపించింది. బిడ్డ ఆరోగ్యంపై, సంరక్షణపై పూర్తిగా దృష్టి పెట్టాల్సి వచ్చింది అని ఆమె తెలిపారు. రెండో గర్భధారణ సమయంలో మాత్రం మానసిక స్థితి భిన్నంగా ఉండేది. కొంత గందరగోళంలో పడ్డాను. స్నేహితులు దూరంగా ఉండటం వల్ల మద్దతు లేకుండా అనిపించింది. ఒంటరిగా ఉండటం ఒక సవాలుగా మారింది అని ఇలియానా వెల్లడించారు. ప్రముఖ కథానాయిక రాశి ఖన్నా ఇటీవల చేసిన ఓ వ్యాఖ్య సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపింది. ఓ ఇంటర్వ్యూలో ఆమె వాడిన అభ్యంతరకర పదంపై పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరగడంతో దీనిపై ఆమె తాజాగా వివరణిచ్చారు. తాను ఆ పదాన్ని బూతు అని తెలియక వాడానని, అదొక క్యూట్ వర్డ్ అని భావించానని స్పష్టం చేశారు. సిద్ధు జొన్నలగడ్డ, రాశి ఖన్నా జంటగా నటించిన తాజా చిత్రం తెలుసు కదా. ఈ సినిమా ప్రచార కార్యక్రమాల్లో భాగంగా చిత్ర బృందం వరుస ఇంటర్వ్యూలు ఇస్తోంది. ఈ క్రమంలో ఓ పాడ్కాస్ట్ లో పాల్గొన్న రాశి ఖన్నా హీరో సిద్ధు గురించి మాట్లాడుతూ అతని కాన్ఫిడెన్స్ చూసి తనొక పిచ్చి డాష్ లా చూస్తూ ఉండిపోయానని వ్యాఖ్యానించారు. ఈ వీడియో క్లిప్ క్షణాల్లో వైరల్ అవడంతో నెటిజన్లు ఆమెపై విమర్శలు గుప్పించారు. ఈ వివాదంపై రాశి ఖన్నా స్పందిస్తూ, నిజంగా అది ఒక బూతు పదమని నాకు తెలీదు. నేను దాన్ని ఓ అందమైన క్యూట్ వర్డ్ అనుకున్నాను. అందుకే అలా అనేశాను. తర్వాత నా స్నేహితురాలు ఫోన్ చూసి దాని అసలు అర్థం చెప్పింది అని చెప్పుకొచ్చారు. ఆమెకు మద్దతుగా హీరో సిద్ధు జొన్నలగడ్డ కూడా మాట్లాడారు. తమ సినిమాలో ఒక బామ్మ పాత్ర ఈ పదాన్ని వాడుతూ ఉంటుందని, రాశికి దాని అసలు అర్థం తెలియదని, క్యూట్ వర్డ్ అనే భ్రమలోనే ఆమె మాట్లాడిందని ఆయన తెలిపారు. ఈ వివరణ తర్వాత కూడా కొందరు నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కాగా శ్రీనిధి శెట్టి మరో కీలక పాత్రలో నటిస్తున్న ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ అక్టోబర్ 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమాకు సంబంధం లేని అంశంపై నటుడు సిద్ధు జొన్నలగడ్డను మహిళా జర్నలిస్టు ప్రశ్నించడం నెట్టింట హాట్ టాపిక్గా మారింది. తన కొత్త సినిమా తెలుసు కథ ప్రచారంలో భాగంగా మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో సిద్ధు ఆ అంశంపై స్పందించారు. చేతిలో మైక్ ఉంది కదా అని ఏది పడితే అది మాట్లాడడం సరైంది కాదు. ఆమె అన్నమాట నాకు వినిపించింది, కానీ అప్పుడు పట్టించుకోలేదు. ఏం సమాధానం ఇవ్వగలం? అలాంటి ప్రశ్నలు అడగకూడదని తమకు తామే తెలుసుకోవాలి. సినిమాలో హీరో అండర్ కవర్ పోలీస్ అయినంత మాత్రాన బయట కూడా ఎన్కౌంటర్ చేస్తూ ఉంటాడా అని పేర్కొన్నారు. సినిమాలో మీరిద్దరు హీరోయిన్లతో నటించారు. నిజ జీవితంలోనూ మీరు ఉమనైజరా అని తెలుసు కదా ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో మహిళా జర్నలిస్ట్ అడిగారు. ఇది వ్యక్తిగత ఇంటర్వ్యూ కాదు కదా అని సిద్ధు సమాధానం ఇచ్చారు. తాజా ప్రెస్ మీట్లో విలేకరులు ఆ ప్రస్తావన తీసుకురాగా సిద్ధు రియాక్ట్ అయ్యారు. మెగాస్టార్ చిరంజీవి, నయనతార జంటగా అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న మన శంకర వరప్రసాద్ గారు సినిమా నుంచి మీసాల పిల్ల ఫుల్ లిరికల్ సాంగ్ రిలీజ్ అయింది. ఈ సాంగ్ అభిమానులకు ఫుల్ మెయిల్స్ పెట్టేలా ఉంది. భార్యాభర్తల మధ్య సరదా సన్నివేశంలో సాగే ఆ పాట ఎంతగానో ఆకట్టుకుంటుంది. చిరు డ్యాన్స్ నయన్ అందాలతో అలరిస్తుంది. భీమ్స్ సిసిరోలియో సంగీతం, భాస్కర్ భట్ల సాహిత్యం, ఉదిత నారాయణ్, శ్వేతా మోహన్ గాత్రం ఈ పాటకు ప్రాణం పోసాయి. డైనమిక్ హీరో విష్ణు మంచు నటించిన కన్నప్ప చిత్రం వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్కు సిద్ధమైంది. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ అవా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై డాక్టర్ ఎం మోహన్ బాబు నిర్మించిన ఈ చిత్రానికి ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించారు. ఇక ఈ మూవీలో ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, బ్రహ్మానందం, శరత్ వంటి భారీ తారాగణ నటించిన సంగతి తెలిసిందే.
ఇక ఈ మూవీ వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్కు సిద్ధమైంది. ఈ మేరకు టీమ్ స్పెషల్ పోస్టర్ను రిలీజ్ చేసింది. దీపావళి సందర్భంగా ఈ మూవీని జెమినీలో అక్టోబర్ 19న ప్రీమియర్గా ప్రదర్శించబోతున్నారు. అక్టోబర్ 19న మధ్యాహ్నం 12 గంటలకు కన్నప్ప సినిమాను ప్రదర్శించనున్నారు. ఇక సన్ నెట్వర్క్లో 8 ఏళ్ల తర్వాత 4 భాషల్లో సినిమాని ఒకేసారి స్ట్రీమింగ్ చేయడం విశేషం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన ఓజీలోని స్పెషల్ సాంగ్లో నేహా శెట్టి నటించిన సంగతి తెలిసిందే. కొన్ని రోజుల క్రితం లిరికల్ వీడియో విడుదల కాగా మంగళవారం ఫుల్ వీడియో రిలీజ్ అయింది. సుజిత్ తెరకెక్కించిన ఈ గ్యాంగ్స్టర్ డ్రామా మూవీ సెప్టెంబర్ 25న బాక్స్ ఆఫీస్ ముందుకు వచ్చింది. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త విశేషాలని మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్లోని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి. అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పుడు న్యూస్ అప్డేట్ చూసేయండి. థ్యాంక్ యూ. Dress courtesy by KLM Fashion Mall.